అందరికీ నమస్కారం. మీకు రైతు ఖాతా ఎలా వాడాలనేది చూపిస్తాను. మీరు లాగిన్ అయినప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ డాష్‌బోర్డ్‌కొస్తారు. డాష్‌బోర్డ్‌లో ఇక్కడ మొత్తం చూపిచ్చిద్ది. మీ ఖర్చులెంత, మీ అమ్మకాలెంత మొత్తం పంట వారీగా కూడా మీకు ఖర్చులు, అమ్మకాలు మొత్తం చూపిచ్చిద్ది. ఫస్ట్ మనం సెటప్ చేయాలి అంటే మై ఫార్మ్స్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ మై ఫార్మ్స్ పైన మై ఫార్మ్స్ నొక్కి దీంట్లో మనం ఒక పొలాన్ని ఫస్ట్ నమోదు చేసుకోవాలి. మీకు లాంగ్వేజ్ మార్చుకోవాలి అంటే ఇదంతా ఇంగ్లీష్లో ఉంటుంది అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందకొచ్చి ఇక్కడ తెలుగు అని పెట్టుకోవచ్చు. సో మొత్తం ఎక్కువ శాతం మీకు తెలుగులో కనపడుద్ది. సో నా పొలాలు అని మళ్ళా మై ఫార్మ్స్ ఇందాక సేమ్ ఇక్కడ నా పొలాల్లోకి వెళ్ళి నా పొలాల్లో ఇక్కడ ఒక పొలం అనేది సెటప్ చేసుకోవాలి. సో పొలం సెటప్ చేసుకోవాలి అంటే ఒక కొత్త పొలాన్ని ఒకటి నమోదు చేసుకోవాలి. సో ఇక్కడ పొలం నమోదు చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ ప్లస్ పొలం జోడించు అనే బటన్ నొక్కితే ఇక్కడ కొత్త పొలం నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ పై పొలం అని అనుకున్నాం, ఏదో ఒక పేరు ఇచ్చాము. 5 ఎకరాలు అనుకున్నాము. పంట సంవత్సరం మీకు పాత సంవత్సరాలు కంటే కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రస్తుతం ఉన్న సంవత్సరానికి అది ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటుంది. సో అది అలా వదిలేయచ్చు. తర్వాత సొంత పొలమా కౌలు అనుకున్నాము. కౌలు అనుకున్నప్పుడు మీకు ఒక 20,000 అనుకున్నాము పొలానికి. సో అది తర్వాత ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారు, రసాయన లేకపోతే సహజ ఆర్గానిక్ అట్లాగా మీరు అది అయిపోయిన తర్వాత మీరు ఏమేమి వేద్దాం అనుకున్నారు వీటిలో ఉన్న పంటలు ఎంచుకోవచ్చు. కావాలంటే మీ ఇంకా ఏదైనా కొత్త పంట కావాలనుకుంటే ఇక్కడ దీంట్లో రాయొచ్చు మీరు. సో ఫస్ట్ వరి ఒకటి, పత్తి అనుకున్నాము, తర్వాత మిరప అనుకున్నాము. సో దీంట్లో వరి ఒక 2 ఎకరాలు, పత్తి 1 ఎకరం, మిరప ఒక 2 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలకి సరిపోయింది. తర్వాత మీరు సేవ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీది ఇక్కడ రికార్డ్ అయిపోయింది, మీరు పై పొలం అనేది రికార్డ్ అయింది. తర్వాత మీకు ఏదైనా ఇన్వెంటరీస్ అంటే మీరు తర్వాత అమ్ముకునే ఇన్వెంటరీ, కొంతమంది ఆర్గానిక్ ఫార్మర్స్ మీరు చిన్న సొంతంగా అమ్ముకుంటారు, అవి ఇక్కడ మీరు ఇన్వెంటరీ జోడించుకోవచ్చు. ఇన్వెంటరీ ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా చిల్లీ సపరేట్గా అమ్ముకోవటం, రైస్ అమ్ముకోవటం, లేకపోతే కారాలు అమ్ముకోవటం ఏదైనా రాసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇన్వెంటరీ లాగా వచ్చేస్తుంది. ఒకసారి పొలం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఖర్చులు మెయిన్ ఖర్చులు నమోదు చేసుకోవడానికి ఖర్చులోకి రావాలి. ఖర్చుల్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు జోడించాలి, ఒక ఖర్చు యాడ్ చేయాలి అనుకుంటే ఖర్చు జోడించు అని చెప్తే కూలీ అనుకున్నాము. కానీ మీకు దీంట్లో ఇక్కడ వేరే ఉన్నాయి. ఇవి కాక ఏమైనా కావాలంటే అనుకొని కింద రాసుకోవచ్చు ఏంటి అనేది అది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం కూలీ అనుకున్నాము. కూలీ అయిన తర్వాత ఒక 1000 రూపాయలు కూలీ అయింది అనుకున్నాము. 1000 రూపాయలు ఈ తేదీ ఇవాళ రోజు ఆటోమేటిక్గా ఈ రోజు తీసుకునేది. ఈ రోజు కాకపోతే పాత తేదీ ఏదైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అది సెట్ చేసుకొని సేమ్ పంట సంవత్సరం అది ఎట్లాగుంటే అట్లా వదిలేసుకోవచ్చు. లేకపోతే మీరు పాత సంవత్సరం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ ఫామ్, ఇక్కడ మీరు ఈ ఖర్చు ఏ ఎకరానికి ఏ పొలానికి మీరు జోడించాలనేది రాసుకుంటే మీకు కరెక్ట్గా మీకు లెక్కలు తేలుతాయి. ఇక్కడ యాడ్ ఫామ్ అని కొడితే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పొలం ఇక్కడ పై పొలం అని వచ్చింది. దాంట్లో అన్ని క్రాప్స్ అని ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. దాని బదులు మీరు ఒక పత్తికే వరికే కింద పెట్టారనుకుంటే అది 1000 రూపాయలు ఆ పర్టికులర్ పంట ఖర్చు కింద వస్తుంది. లేకపోతే అన్ని ఎకరాలకి సమానంగా అది స్ప్లిట్ అయి వస్తుంది. సో ప్రస్తుతానికి మనం పత్తి అనుకున్నాము, ఈ 1000 రూపాయలు. సో మీరు కూలీలు కావాలనుకుంటే కూలీలు ఇక్కడ ఎవరి పేర్లు ఉంటే అక్కడ రాసుకోవచ్చు. మీరు కూలీ పేర్లు రాసుకుంటే మీరు వాళ్ళకి ఎంత ఇచ్చారు ఏందనేది కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది మీరు ఒకవేళ
ఇక్కడ కూలీలు ఫస్ట్ టైం రాసుకుంటున్నప్పుడు లేకపోతే రాము అనుకున్నాం అనుకోండి. సో కొత్త కూలీని జోడించు అంటే ఓకే, దాని మీద అడిగితే జోడించిద్ది అనమాట. తర్వాత మీ కూలీల కింద అది రాము అనేది వచ్చేస్తుంది. ఇంకొక అతను సరే ఇంకొక కూలీ కేక్ అనుకున్నాము, జోడించాము. సో సేవ్ చేసేటప్పుడు ఎవరికి ఎంత ఇచ్చామనేది అడుగుద్ది అనమాట, ₹1000. సో ఒకరికి సపోజ్ ఒకరికి 600 ఇచ్చామనుకున్నాం అనుకోండి, ఇంకొకరికి ₹1000, ఇంకొక ఎక్స్ట్రా మొత్తం ఎక్కువ కంటే ఎక్కువ. సో ఇక్కడ 400 వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది. సో సేవ్ చేసామంటే ఇప్పుడు మీరు పే చేయలేదు కాబట్టి ఇక్కడ ఖర్చులోకి వచ్చింది. మీరు చెల్లించారనుకుంటే ఇక్కడ చెల్లించని జోడించవచ్చు. ఇక్కడ ఎంత ఇచ్చారు, ఏంది, ఏ రోజు ఇచ్చారు అనేది. సో మీరు ఒకసారి ఇది ఎట్లాగా జోడించిన తర్వాత కూలీల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కూలీ లెక్క కూడా ఇక్కడ తేలిద్ది మీకు. సో రాముకి 600 బాకీ ఉన్నాము, కేకేకి 400 బాకీ ఉన్నామని తెలిసింది ఇక్కడ. సో అలా ఖర్చుల ద్వారా ఇక్కడ మీకు తెలిసిపోయింది. మీరు ఒకవేళ ఏ రోజు ఇస్తారో ఆ రోజు మళ్ళీ జోడించి 500 ఇచ్చారు. సో 500 ఇస్తే ఇది ఇప్పుడు మన డాష్ బోర్డ్లోకి ఇక్కడ ₹1000 మనకి ఖర్చు అయినట్టు వస్తుంది. దేని కింద, పత్తి కింద అని వచ్చింది, లేబర్ కిందని తెలుస్తుంది ఇక్కడ. సో అది మొత్తం వర్క్ ఫ్లో అదనమాట. మీరు ఇప్పుడు ఏదైనా అమ్మకాలు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మకం జోడించండి అని రాయొచ్చు. అమ్మకంలో మీరు కిలో లెక్కను అమ్ముతున్నారా, క్వింటాల్ లెక్క అమ్ముతున్నారా అనేది క్వింటాల్ అనుకున్నాము. ఓకే, పంట ఎంచుకోండి, ఏం పంట, పత్తి, మిరప, వరి. సరే మిరప అనుకున్నాము. ఎన్ని క్వింటాల్కి ఎంత, 20,000 క్వింటాల్ పరిమాణం అంటే ఎన్ని క్వింటాల్ అమ్మారు. సో ఒక 2 క్వింటాల్ అనుకున్నాము. ఎంత ధర ఎంత అంటే మనము ₹10,000 క్వింటానికి అనుకున్నాము, 15,000 అనుకున్నాము క్వింటానికి. సో మొత్తం 30,000 వచ్చినట్టు మనకి తెలుస్తుంది ఇక్కడ. సో అత కొనుగోలు ఎవరికి అమ్మారు అనేది ఇక్కడ ఎన్ని డీటెయిల్స్ రాసుకోవచ్చు. మీరు మొత్తం వచ్చినాయా లేవా అని రాసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా మొత్తం డబ్బులు వచ్చినాయి అనుకుంటే ఇది చేయొచ్చు, లేకపోతే అది వదిలేయచ్చు. ఇది సేవ్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు అమ్మకాల్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ బకాయి అంటే మీకు డబ్బులు ఇంకా రాలేదని తెలుస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్లో తెలిసిద్ది మీకు 30,000 మొత్తం అమ్మకాలని, ₹1,000 ఖర్చులని అని. అమ్మకాల్లో మీరు అది డబ్బులు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎంత వచ్చినాయి ఏంటి అనేది, ఏ రోజు ఎంత వచ్చినాయి అనేది మీరు ఇక్కడ రాసుకోవచ్చు. చెల్లింపు జోడించు. సో మీరు ఒకవేళ 30,000 ఒక 20,000 వచ్చినాయి అనుకోండి. సో 20,000 రాసుకుంటే ఇక్కడ సేవ్ చేస్తే సో మిగతావి మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ 30,000లో సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత 30,000 ఇక్కడ మీకు తెలుస్తుంది. 20,000 30,000 20,000 వచ్చినాయి, మొత్తం బకాయి ఇంకా 10,000 ఉంది. సో డాష్ బోర్డ్లో మీకు ఇక్కడేం మారదు, కానీ ఖర్చుల్లో అమ్మకాల్లో తెలిసిపోతుంది మీకు. ఇక్కడ అమ్మకాల్లోకి రావాలి. సో దీంట్లో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. మీరు వాయిస్ అసిస్టెంట్ యూస్ చేసి మీరు రికార్డ్ చేయొచ్చు. అది మీకు నమస్కారం, నా పేరు నీనా. అమ్మకం ఖర్చు నమోదు చేయాలా లేదా నిల్వ అప్డేట్ చేయాలా? సో మీరు మాట్లాడితే మీకు ఇది హోల్డ్ చేసి మాట్లాడితే మీరు ఏదైనా ఖర్చు కానీ అమ్మకం కానీ రికార్డ్ చేయాలంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కడ ఏం ఎంటర్ చేయాలనేది అది ఎంటర్ చేసుకుంటూ పోతుంది మిమ్మల్ని అడిగి. సో అదొక ఇంకొక ఈజీ ఆప్షన్ ఉంటుంది.